అందరికీ హలో. ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్తో పాలకూర వేసి రైస్ చేశాను. పిల్లల లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయింది, హెల్దీ కూడా. ముందుగా అయితే మనం పచ్చి బఠానీని ఉడికించుకుందాం. బఠానీ ఉడికింది. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఒక గరిట ఆయిల్, ఒక స్పూను నెయ్యి లేకపోయినా ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ నెయ్యి వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నది వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ అయితే ఫ్రై అయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక క్యారెట్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి 1 నిమిషం. ఇది ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఒక బంగాళదుంప కట్ చేసి పెట్టుకున్నది వేసి ఫ్రై చేసుకోవాలి. క్యారెట్ బంగాళదుంప బాగా ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయింది. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పచ్చి బఠానీ కూడా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. ఇవి ఫ్రై అయినాయి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూర కూడా వేసి మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి. ఇవన్నీ బాగా మగ్గేదాకా ఉంచుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇవైతే 50% మగ్గినాయి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుందాం. మగ్గిపోయింది. ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్, కొద్దిగా గరం మసాలా వేసి 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా తరిగి పెట్టింది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు హాఫ్ నిమ్మకాయ జ్యూస్ వేసి ఒక 1/2 నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని దీంట్లో వేసి మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి. ఇది మొత్తం బాగా కలవాలి. ఇది మొత్తం బాగా కలిసిపోయిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి లంచ్ బాక్స్లోకి ఈజీగా అయిపోయే పాలకూరతో వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయిద్ది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది మొత్తం కలిసింది. మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే రైస్ అయితే రెడీ అయిపోతుంది.